మా నాన్న ఉన్నది, మా అమ్మాయి చచ్చిపోయింది. ముగ్గురమే మరి ఉన్నాము, కానీ ఇప్పుడైతే మా అమ్మ చచ్చిపోయింది. నాకు వికలాంగులు ఉంది, కానీ డబ్బులు పెంచుతూ బాగా మరి. ఈరోజు బక్కల కాపుకి వచ్చారా? ఈరోజు అయితే బక్కల కాపు, ఎప్పుడైనా అయితే ఇంటికే, కానీ ఇప్పుడైతే బక్కలే. మనసు లేనప్పుడు రావడం అయింది. అందరికీ నమస్కారం. మన గిరిజనుల ప్రపంచానికి స్వాగతం. మనిషి శరీరంలోని అవయవాలు లేక అంగములు అందరిలో ఒకేలా ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో కొందరికి పుట్టుకతోనో లేదా వ్యాధుల ద్వారానో లేక ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం సంభవిస్తుంది. ఈ అంగవైకల్యాన్ని వికలాంగులని, అదే ఇంగ్లీష్ లో డిజేబిలిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓ మారుమూల గ్రామం, ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివసించే ఓ గిరిజన వికలాంగుని కన్నీటి గాథను ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కొన్ని కొండలు మైళ్ళు దాటి ఒక విలేజ్ కి అయితే చేరుకోవడం జరిగింది. ఈ గ్రామం పేరు వచ్చి మూలుగూడ, పార్వతీపురం మన్యం జిల్లా, కురుపం మండలం. ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే వికలాంగుని పేరు వచ్చి సన్నాయి. ఈ విలేజ్ చేరుకున్నాక అడిగితే అతను వచ్చి బక్కల కాపుకి వెళ్లారని చెప్పారు. మా ప్రాంతీయులు ఎద్దుల్ని బక్కలను కూడా పిలుస్తూ ఉంటారు. అతన్ని వెతుక్కుంటూ ఆ ఊరు నుంచి కొంత దూరం రావాల్సి వచ్చింది. దగ్గరేలేండి. నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఆయన ఒక వికలాంగుడు, ఆయన బక్కల కాపులు ఎలా వెళ్ళాడని నా మనసులో నేను అనుకుంటూ అతన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాను. అంగలో పెంపగా ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు కొమ్మెక్కి ఏ విధంగా ఆడుకుంటున్నారు చూడండి. పడిపోతారా బాబు దిగండి అని చెప్పినా వినకుండా ఇంకా ఆడుకుంటూ ఉంటున్నారు. ఇటువంటి చేష్టలు, అల్లరి ఆటలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చిన్నతనంలో జరిగే ఉంటాయి. ఈ పిల్లల్ని అడిగితే మేము కూడా బక్కల కాపుకే వచ్చామని చెప్పారు. పేరేంటి మామ? సన్నాయి. సన్నయ్య. ఇంట్లో ఎంతమంది ఉంటారు మామ? అంటే తెలియడానికి. అంటే మా నాన్న ఉన్నది, మా అమ్మాయి చచ్చిపోయింది. అంటే ముగ్గురమే మరి ఉన్నాము, కానీ ఇప్పుడైతే మా అమ్మ చచ్చిపోయింది. అందుకే మా అన్న, మా వదనే, కుటుంబం అయితే ఏడుగురు. ఇప్పుడు ఎన్ని బక్కలు ఉన్నాయి మీకు? ఏడు ఉన్నాయా? ఏరు పక్క. ఓ ఏరు బక్క. ఈరోజు బక్కల కాపుకి వచ్చారా? ఈరోజు అయితే బక్కల కాపు, ఎప్పుడైనా అయితే ఇంటికే, కానీ ఇప్పుడైతే బక్కలే. మనసు లేనప్పుడు రావడం అయింది. దగ్గర నుంచే, లేకపోతే దూరం అయితే వెళ్ళము. మరి దూరం అయితే వెళ్ళరా? వెళ్ళము. అయితే ఊరికి దగ్గరలో కాపులు వస్తాము. మరి ఎప్పుడైనా టౌన్లకి వెళ్ళారే మామ? టౌన్కి అయితే వెళ్తాము ఒకసారి.
ఒక్కొక్కసారి సరే నాకు వికలాంగులు ఉంది కానీ డబ్బులు పెంచుతూ బాగా మరి ఇప్పుడు 3,000 ఇస్తాడు. 3,000 ఇస్తారా? కానీ ముసలోడైతే 2,500 ఏ కారణం ఇయ్యడము. మీరు అప్పటి నుంచి 3,000 ఇస్తున్నారు. అప్పటికైతే 3,000 మళ్ళీ పెంచడు అసలు. మాకు పెంచుతూ బాగా మరి. ఇలా నడుస్తున్నావు కదా, అంటే చిన్నప్పటి నుంచే ఇలాగా జరిగిందా మీకు? చిన్నప్పుడు కలిసే అంటే పుట్టినప్పటి నుంచి అలాగైంది. అంటే ఇలా నడుస్తారు కదా, చెప్పులతోనా లేదంటే మామూలుగా అలాగే వెళ్ళిపోతారా? చెప్పులతోనే. చెప్పులతోనా? చెప్పులతోనే. ఇది చాలా రిమోట్ ఏరియా అండి, పట్టణానికి చాలా దూరంగా ఉంటుంది ఈ విలేజ్ అయితే. ఎందుకలా అన్నానంటే ఇక్కడ తెలుగు ఎక్కువగా యూజ్ చేయరండి. ప్రాంతీయ భాష అయిన సౌర ఆదివాసీల భాషలతోనే ఎక్కువగా మాట్లాడుకుంటారు. నేను అడిగిన ప్రశ్నలకు కొంచెం కష్టంగా ఆ సమాధానాలు అయితే ఇచ్చారు. అయినా సరే అతను పడే బాధలేంటో మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటది. అన్ని అవయవాలు సరిగ్గా ఉండి అటు కుటుంబానికి ఇటు సమాజానికి ప్రయోజకుడై మేలు చేయకుండా ఇంకా కుటుంబానికి భారమై ఉండే వాళ్ళకంటే ఇటువంటి వికలాంగులే ధైర్యంతో విశ్వాసంతో బ్రతకాలనే ఆశతో ఎన్నో విజయాలు సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈయనకు కాలిపోయిందని లేక నడవలేనని ఇంట్లో ఉండకుండా తన పనులన్నీ తానే చేసుకుంటున్నాడు. ఇంకా బక్కల కాపులు అంటారా, కొంచెం కష్టమే, అయినా వాటితో మచ్చిక చేసుకుంటూ తానెంత కష్టపడుతున్నాడో ఈ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఎవరైనా వికలాంగులు ఉంటే దయచేసి వారిని ఆదరించండి. చిన్నపిల్లలైతే గనుక వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్ కాలేజీలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. వాళ్ళని అక్కడ చేర్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.